దమ్ముంటారా కమాన్ నా నాలుక కొయ్యి అని సీఎం చంద్రబాబుకే సవాల్ విసిరారు కేఏ పాల్ సార్. నోబెల్ ప్రైజులు భారత రత్నలు ఇస్తామంటే డోంట్ కేర్ అన్నానని చెప్పారు ఆయన. నమస్తే సార్ పాల్ గారు, మొదలెట్టండి సార్. ఇంకా చూసారా లైవ్ ఎవరిస్తున్నారు? లైవ్ వస్తోంది సార్, 2-3 ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ కూడా ఇస్తాయి సార్. మీరు మాట్లాడండి. లైవ్ ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించుగాక. ఇవ్వని వాళ్ళని దేవుని శాపానికి మీరు గురవుతారు. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, ఏంది సార్ మీ ప్రోగ్రాము? నా పోరాటం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మోడీతో మీకు ఎందుకు సార్? మోదీ గారిని ప్రశ్నించకండి. ఎందుకు? ఆయనకి 26 అవార్డులు వచ్చారు. అమ్మో, 26 అవార్డులు అంటే గ్రేటే కదా. బాబు నీకు 260 అవార్డులు వస్తే మాకేటి? మీకేమన్నా వచ్చాయా సార్ అవార్డులు? 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే తీసుకోవాలా? అమ్మా, 3 సార్లు నోబెల్ పీస్ అవార్డు ఇస్తామంటే వద్దన్నారా? ఎందుకని సార్? బాలయోగ్ గారు, ఎర్రంనాయుడు గారు 2 సార్లు భారత రత్న నామినేట్ చేస్తే డోంట్ కేర్ అన్నా. భారత రత్న కూడా తిరస్కరించారా మీరా? ఇది సార్ మీరు అంత పెద్ద పెద్ద అవార్డులే వద్దన్నారు అంటే ఏం గుండె సార్ మీది? ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఆ ట్రంప్ కన్నా ఇప్పించలేకపోయారా? పాపం ఆయన నోబులో అని కలవరిస్తా ఉండడా. ప్రశ్నించినోడు నోరుకి నాలుగు కోస్తాడట. ఒరే ఓయమ్మో, ఈ నాలుక త్వరలో ఆగిపోద్ది. నాలుక ఆగిపోవడం ఏంది సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకో సార్. మీరిట్టా సవాల్ చేశారంటే మీ నాలుగు కూడా కోసేస్తాడు. కోస్తావా? సూపర్ 6 గురించి అడిగితే ఏం డౌటా? దమ్ముంటే కొయిరా. ఏంది సార్, బాబు గారినే సవాల్ చేస్తున్నారా? ఇంకా మీ నాలుగుకి మూడినట్టే, రెడీగా ఉండండి. నువ్వు ఎంతమంది నాలుగులు కోస్తావు? సూపర్ 6 గురించి ఎంతమంది అడిగితే అంతమంది నాలుగులు కోసేస్తాడు సార్. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కావాలంటే సెక్యూరిటీ కూడా పెంచుకోండి. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.